హాయ్ పొంగనాలు పోస్తున్నాను చూడండి. పొంగనాల కోసం ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేయిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి చూడండి. ఇక్కడ పొంగనాలకి పిండి రెడీ చేసేసాను. ఇంకా కలుపుతున్నాను స్టైనర్ తీసుకొని. ఆల్రెడీ సాల్ట్ సోలా పొడి వేసేసాను. ఇక్కడ పాలు కాగుతున్నాయి ఫ్రెండ్స్. కాగాయి పాలు. కొద్దిగా పాలు చల్లగా అయితే మీగడ కడతారు. మీగడ తీసి ఇంకా వేసేసి ఫ్రెండ్స్ పొంగనాలు పెన్నం తీసుకున్నాము. పెన్నాలన్నీ ఇలా పెడతాను ఫ్రెండ్స్. నేను ఆడుకునేటివి పొంగనాల పైన ఒకటి పెట్టేస్తాను. అవసరం ఉన్నది తీసుకుంటాను, అవసరం లేని ఎక్కడెక్కడే పెట్టేస్తాను. మరి అక్కడ అలాగే కడిగేస్తాను. ఆల్రెడీ కడిగినదే అది కొద్దిగా వాటర్తో కడిగితే బాగుంటుంది అన్నమాట. ఇవి వేగిపోయాయి ఫ్రెండ్స్. తర్వాత పెన్నం వేడి చేద్దాం. ఇంకా బాగా మగ్గినాయి. పెన్నం హీట్ ఎక్కిస్తాను. ఇంకా ఈ ఆనియన్స్ దీంట్లో వేసుకున్నాం. వేసేసాను. గంట తీసుకున్నాం. వచ్చేది స్పూన్తో నీట్గా తీసుకొని దీంట్లోకి వేసేస్తాను. పొంగనాలు మీరే ఇలాగే ఆనియన్స్ వేసుకుంటారా ఫ్రెండ్స్? మామూలుగా వేసుకుంటారా? కొంతమంది మామూలుగానే వేసుకుంటారు. నాకైతే ఆనియన్స్ వేసేది ఇష్టం. టైం లేకపోతే ఒక్కోసారి ఇలాగే చేస్తుంటాను నేను కూడా. టైం ఉన్న రోజు ఇలా చేసుకుంటాం. అదండి, దీని పని లేదు మనకి. కొద్దిసేపు పైన హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి దానిలో కొంచెం శనగపప్పు నానబెడతాను. నేను నానబెట్టను. మిక్సీకి వేసేటప్పుడు శనగపప్పు నానబెట్టి మిక్సీకి వేస్తాను. ఇది స్టాండ్కి పెడితే సరిగ్గా కనపరాల్సి ఒక్కోసారి చేతితో పట్టుకుంటేనే బాగా వస్తుంది. ఇందుకోసం స్టాండ్ ఇలా పెట్టుకొని హ్యాండ్తో పట్టుకొని చేస్తున్నాను వీడియో. దాన్ని మూత పెట్టేద్దాం. ఇంకా దాంట్లో తక్కువ ఉంది, దాంట్లో వేస్తాం కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, పొంగనాలు కొద్దిసేపు ఉడికిద్దాం. అవి ఇందులో ఎంతమందికి గుంత పొంగనాలు అంటే ఇష్టం ఫ్రెండ్స్? మా పాప బాగా తింటుంది ఫ్రెండ్స్. ఈ గుంత పొంగనాలు తనకు చాలా ఇష్టం. బాబు కూడా ఇద్దరు బాగుంటారు మా పిల్లలు. గుంత పొంగనాలు రెడీ
చూద్దాం. రెడీ అయ్యి పెట్టేద్దాం. చూడండి ఎంత బాగా లేస్తున్నాయి ఫ్రెండ్స్. రెడీ అయ్యాయి. గట్లంటే తిరిగి పడుతున్నాయి చూడండి, బాగా కాలుతున్నాయి. పొంగనాలు ఇట్లా వస్తే బాగా టేస్ట్. పొంగనాలు కొంచెం బాగా ఇలాగా బ్లాక్గా మారుతుంది టేస్ట్ ఫ్రెండ్స్. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండవు, ఇలా మారుతూనే బాగా టేస్ట్ ఉంటాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.